నమస్తే. 2024 మాస ఫలితాల్లో డిసెంబర్ మాసంలో సింహరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి కొంత జాబ్ ప్లేస్లో కొంత డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. పై అధికారులతో కొంత మనస్తాపం అవ్వచ్చు, లేకపోతే ఇంక్రిమెంట్స్, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్ విషయంలో కొన్ని డిసప్పాయింట్మెంట్స్ని ఎదుర్కొనే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే కొంత మానసిక అశాంతి ఉండొచ్చు, లేదంటే సడన్గా హెల్త్లో ఇబ్బందులు ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి ఉండొచ్చు. చిన్న చిన్న డిస్కషన్స్ అన్నమాట. రిలేషన్స్ వైజ్ చూసుకున్నట్టయితే కొంత అనుకూలంగా లేని పరిస్థితులు మీకు అనిపిస్తాయి. ఇటు లవ్ మ్యాటర్స్ కానీ, అటు వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్యలో ఉండే డిస్కషన్స్ కానీ, ఏమన్నా కానీ. అలాగే పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇద్దరి మధ్య కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో వ్యాపారపరంగా జాప్యం ఉంటుందన్నమాట. వెరీ డిలే ప్రాసెస్ ఉంటుంది. అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా కొంత 5 వీక్స్ కూడా డిసెంబర్లో కొంత డల్గా ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫ్యామిలీ అఫైర్స్లో కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అయితే జనరల్ బిజినెస్ ప్రాఫిట్స్ అన్నవి పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. ఇంకా హెల్త్ కండిషన్స్ ఈ 5 వీక్స్లో కూడా, అంటే మనకి 7th to 14 సెకండ్ వీక్ వస్తుంది, 14th to 22nd వరకు థర్డ్ వీక్ వస్తుంది. ఈ 5 వీక్స్ కూడా కొంత హెల్త్ సిచ్యువేషన్స్ అయితే అనుకూలంగానే ఉన్నాయి సింహరాశి వారికి. ఈ 5 వీక్స్లో ఖర్చులు కొంచెం ఎక్కువగా పెరిగే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా జాబ్స్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ముఖ్యంగా డిసెంబర్ 1st and 2nd వీక్స్లో కొన్ని అవకాశాలు పాజిటివ్గా ఉండే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. అయితే సింహరాశి వారు ఈ మాసంలో కొంత శివారాధన చేయడం చాలా అవసరము. శివ పంచాక్షరి మంత్రాన్ని రెగ్యులర్గా పఠిస్తూ ఉండండి. ఎందుకంటే ఫ్యామిలీ అఫైర్స్లో కొంచెం డిస్టర్బెన్సెస్ అని తెలుసుకున్నాము. కొద్దిగా అధిక ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక డేట్స్ వైజ్ చూద్దాము సింహరాశి వారికి ఎలా ఉందో. డిసెంబర్ 1st, 2nd, 3rd ఈ డేట్స్ మ్యాక్సిమం కొంత డిప్రెసివ్ స్టేట్ ఉండొచ్చు సింహరాశి వారికి. మళ్ళీ 4th, 5th, 6th, 7th ఈ డేట్స్ కూడా సేమ్ థింగ్ కంటిన్యూ అవుతుందన్నమాట. ఏ డిసిషన్స్ తీసుకోలేకపోవడం, కొంచెం డిప్రెసివ్ స్టేట్లో ఉండడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. 8, 9, 10, 11, 12, 13 ఈ డేట్స్ మళ్ళీ మీకు పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పాజిటివ్ డిసిషన్స్, గుడ్ హెల్త్ ఇలా కనిపిస్తున్నాయి. ఇంకా 14, 15, 16, 17 ఈ డేట్స్ అన్నవి ఏంటి అంటే మళ్ళీ అగైన్ వర్క్ ప్లేస్లో కానీ, స్టూడెంట్స్కి అయితే చదువు విషయంలో కానీ స్ట్రెస్ అన్నది కనిపిస్తుంది. ఏ డేట్స్ 14 to ఆల్మోస్ట్ 17 వరకు స్ట్రెస్ లెవెల్స్ కొంచెం ఉంటాయన్నమాట ఈ డేట్స్లో. అందుకనే నేను చెప్పాను శివారాధన చేయండి, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోండి అని చెప్పి. అగైన్ 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 ఈ డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. ఎప్పటి నుంచి 18 to ఆల్మోస్ట్ మనకి 29 వరకు. అండ్ 30, 31 డేట్స్ మళ్ళీ అగైన్ కొంత వర్క్స్లో డిస్టర్బెన్సెస్, సంహౌ కాన్సన్ట్రేషన్ సెట్ కాకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ సింహరాశి వారికి ఉండొచ్చు. సో కాబట్టి ఏ పరిహారాలు చెప్పానో అవన్నీ కూడా మరి సింహరాశి వారు పాటించండి. స్వస్తి.